దేవి మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవడం కాదు. మృతికి గల కారణాలను వెల్లడించిన కేజీహెచ్ వైద్యాధికారులు స్థానిక మర్రిపాలెంలో ఉన్న బంధువుల సహాయంతో హైదరాబాద్ లోని దూమకొండ ప్రాంతానికి చెందినవి వి దేవి చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఘటనపై కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై కేజీహెచ్ వైద్యాధికారులు స్పందించారు. నేను డాక్టర్ వాణి, సూపరింటెండెంట్ కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. అయితే మీడియా కథనాల్లో వస్తున్న కేసు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ లేడీ బి దేవి, ఈవిడ అడ్రస్ తుమ్మకొండ, హైదరాబాద్, తెలంగాణ అని మనకి ఇచ్చున్నారు. వీళ్ళు 6వ తారీఖు తెల్లవారుజామున 2:45 గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజీహెచ్కి. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీగా అంతా టెస్టులు అన్నీ అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ కంప్లైంట్లు 3 రోజులు మట్టి జ్వరంగా ఉండడం, కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది, ఆల్మోస్ట్ రూమ్మేట్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి. అంటే బిలిరూబిన్ అంటాము, అది 6 mg/% ఉంది. అది <1 ఉండి ఉండాలి ఎవరికైనా. సో కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి. సో దాన్ని బట్టి ఈవిడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యూర్ కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది. దీంతో పాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు. ఇది కాకుండా లివర్లో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో వచ్చింది. ఈ ఫీవర్ రావడానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు ఈవిడకి. ఆ కారణాలకి మనం కొన్ని టెస్టులు పంపించున్నాం, రిపోర్ట్స్ రావాలి. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉంది ఆవిడ. నేను రాత్రి వరకు కూడా బాగానే ఉంది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు ఆవిడకి. అయితే రాత్రి అక్కడ డ్యూటీ పీజీకి ఈవిడ రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కాల్తో ఆవిడ వచ్చి చూశారు. అప్పటికే ఆవిడ కొంచెం బాగులేరు. వెంటనే సిపిఆర్ అది స్టార్ట్ చేశారు. సిపిఆర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆవిడ బతికించలేకపోయారు. ఇది ఓవరాల్ జిస్ట్. ఇక్కడ ఎక్కడా కూడా ఆవిడకి ఆక్సిజన్ అందలేక చనిపోవడం అనేది లేదు. ఆవిడకి ఆక్సిజన్ ఎప్పుడు కూడా 93%, 95%, 97% రూమ్మేట్తోనే ఉంది. కాబట్టి ఆవిడకి ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ కూడా ఈ పర్టికులర్ కేసులో లేదు. ఈవిడ 6వ తారీఖు తెల్లవారుజాము 2:45కి అడ్మిట్ అయ్యి నిన్న రాత్రి 11:10కి ఆల్మోస్ట్గా చనిపోవడం జరిగింది. అంటే <24 hours మన హాస్పిటల్లో ఈ పేషెంట్ వాళ్ళు ఉన్నారు. ఇది ఏంటంటే యూనిట్ 3 మెడిసిన్లో జాయిన్ అయింది. ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు. నేను రాత్రి డ్యూటీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారి దగ్గర నుంచి కూడా కొంచెం అడగండి. ఎక్కడ కూడా కరెంట్ పోవడానికి వాస్తవం చర్యలు తీసుకున్నాం. దాని ఇక్కడెక్కడా కూడా కరెంటు లేకపోవడానికి, ఆక్సిజన్ అందకపోవడానికి అసలు సంబంధం లేదు. నిన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో కొంత అంతరాయం జరిగిన మాట కరెక్టే. పవర్ లేదు. ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 గంటల వరకు పవర్ సప్లై లేదు. కానీ కొంత విభాగాలకి లేదు. అయినప్పటికీ ఏ ఎమర్జెన్సీకి కూడా లోటు లేకుండా జనరేటర్ సహాయంతో ప్రతి ఎమర్జెన్సీ వార్డుకి పవర్ ఉంది. అన్ని సదుపాయాలు శుభ్రంగానే జరిగాయి నిన్నటి వరకు. ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయింది అనేది అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆవిడకి బయట నుంచి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది కాకుండా పవర్ కట్కి ఆక్సిజన్ సప్లైకి సంబంధం, ఈ రెండు వేరు విషయాలు. గుడ్ మార్నింగ్ అండి. సో దిస్ పేషెంట్ ఇస్ 45-year-old ఫీమేల్. 45 సంవత్సరాల ఫీమేల్ దేవి అనే పేషెంట్ 6వ తారీఖు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు 2:45 తెల్లవారుజామున అడ్మిట్ అయ్యారు.
అడ్మిట్ అయినప్పుడు జ్వరము, ఒళ్ళు నొప్పులు, వాంతులతో అడ్మిట్ అయ్యారు. సో క్యాజువాలిటీలో ఎగ్జామిన్ చేసి పేషెంట్కి ఫీవర్ ఉంది, ఫీవర్ ఫర్ ఇవాల్యుయేషన్ అని, అలాగే పేషెంట్ ఆల్కహాల్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉందేమో అని చెప్పి ఆ డయాగ్నోస్తో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిషన్ అప్పుడు కూడా పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. సో పేషెంట్ అడ్మిట్ చేసి ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఐసీయూ వార్డులో సుమారు 4 గంటల సేపు ఉన్నారు. పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదన్న తర్వాత వార్డుకి మార్చారు. సో మార్నింగ్ పీరియడ్లో కూడా పేషెంట్ వైటల్స్ బాగానే ఉన్నాయి, పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ కూడా నార్మల్గా ఉంది. అయితే నైట్ డ్యూటీలో ఏమైందంటే సడన్గా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అనే కాల్ మనకి రావడం జరిగింది. అటెండ్ అయ్యేసరికి పేషెంట్కి పల్స్ లేకపోవడం, హార్ట్ బీట్ లేకపోవడం జరిగింది. సో మార్నింగ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్లో ఏం తెలిసిందంటే పేషెంట్కి ఆల్కహాల్ వల్ల లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగడం, బిలిరూబిన్ పెరగడం జరిగింది. సో ఆల్కహాల్కి తీసుకోవడం వల్ల ఆల్కహాల్కి హెపటైటిస్ లేదా జ్వరం వల్ల సెప్సిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు అని తెలిసింది. అలాగే అల్ట్రాసౌండ్ చేస్తే గాల్ స్టోన్స్ కూడా రివీల్ అయ్యాయి మనకి, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ఐవీ యాంటీబయాటిక్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ దాదాపు స్టేబుల్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఉంది కాబట్టి వాటికి మార్చడం జరిగింది. సో ఈ హఠాత్తుగా 11 గంటలకు ఏమైందంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, పేషెంట్ అన్రెస్పాన్సివ్గా మారడం, డ్యూటీ డాక్టర్ గారి కాల్ రాగానే వెంటనే వెళ్ళి సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసినప్పటికీ పేషెంట్ హార్ట్ రివైవ్ అయిపోయేసరికి పేషెంట్ చనిపోయాడని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో పేషెంట్ వరకు అయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఆ వార్డుకి మార్చడం జరిగింది. సో ఆక్సిజన్ తగ్గి పేషెంట్కి ఇబ్బంది అనేది వాస్తవం అయితే కాదు.